హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరియు డిసెంబర్లో మనము చేరి ఉన్నాము కాబట్టి ఈ నెలను క్రిస్మస్ నెల అంటారు. కాబట్టి చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో క్రిస్మస్ మరియు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నెలలో మరి క్రిస్మస్ వాతావరణంతో ప్రజలు పండగ వాతావరణముతో నానా రకాలైనటువంటి వాతావరణాలతో వారు ఉంటారు. అయితే దేవుని వాక్యము ఈ సందర్భంలో ఏం మాట్లాడుతుంది అంటే లూకా సువార్త 2వ అధ్యాయము మరి 10వ వచనములో మనం ఒక మాట చూస్తున్నాం. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుని వాక్యములో ఒక దూత, పరలోకము నుండి పంపబడిన దూత భూమి మీద ఉన్న మానవ జాతికి సువార్తమానమును ప్రకటిస్తున్నది. క్రిస్మస్ నెల అంటే సంవత్సరం అంతా సువార్త ప్రకటించిన వారికి ప్రకటించుటకు అవకాశము కలిగి ఉండే నెల. ఎందుకంటే సంవత్సరం అంతా చాలా సంఘాల వారు సువార్త ప్రకటించరు. ఆదివారాలు కూడుకుంటారు, మరలా మధ్యలో అవసరమైన సమయాల్లో కూడుకుంటారు, అంతే నియమ కూడికల్లో. అంతేగాని సువార్త అనేటువంటిది ఈనాడు బహిరంగముగా ప్రజలకు దేవుని క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే అనుభవము సంఘాల్లో ఈనాడు తగ్గిపోయింది. ఒకవేళ దాని గురించి ఎవరైనా అలాగున చేస్తే మంచిది అని చెప్పుకున్నా చేసేవారిని ఆటంకపరిచేవారు, అభ్యంతరపరిచేవారు ఎక్కువ మంది ఉంటారు. అయితే ఈ నెలలో చాలామంది క్యారల్స్ అని బయలుదేరుతారు. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే క్రీస్తు నేడు పుట్టలేదు. మానవ జాతి రక్షణార్థమై దాదాపు 2025 సంవత్సరాల క్రితం ఆ దేవుడు మానవుడిగా సశరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆ దేవుడు ఈ భూమి మీదకి రాకపూర్వమే మానవుని గురించి ఆలోచించినవాడు. మానవుని యొక్క రక్షణ గురించి, మానవుని యొక్క పాప క్షమాపణ గురించి, మానవుని యొక్క ఆ పాప బంధకముల్లో చెరలో నుండి విడుదల గురించి ఆలోచించిన దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ భూమి మీదకి ఆయన స్త్రీ సంతానముగా రావాలి. ఎందుకనగా వాక్యములో ముందుగానే క్రీస్తును గురించి ప్రవచించబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టిదు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రభు అయిన దేవుడు మానవ రూపములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా ఈ లోకములోనికి ఉద్భవించబోతున్నాడు అనే ప్రవచనాన్ని ప్రవక్త అయిన యెషయా ఆయన ఈ లోకంలోకి రాకముందు 700 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. ఆయన కన్యక గర్భాన్న వస్తారని. కాబట్టి ఆయన ఈ లోకములోనికి
కన్య మరియ గర్భాన్న, ఆ పవిత్ర గర్భాన్న ఈ లోకములోనికి వచ్చారు. ఆయన ఈ లోకములోనికి వచ్చి యూదా బెత్లెహేములో ఆయన పుట్టినప్పుడు పరలోకము నుండి పంపబడిన ఒక దూత ఈ విధంగా సెలవిచ్చింది. ఇదిగో, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. క్రీస్తు యొక్క రాక ప్రపంచములో ఉన్న 750 కోట్ల జనాభాకి సంతోషకరమైన సువార్త. అయితే ప్రజలు దాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే ఆ సంతోషాన్ని అనుభవించగలరు. ఆ క్రీస్తు ప్రభు యొక్క వర్తమానమును స్వీకరించి క్రీస్తును చూచుట కొరకై ఆలోచించినప్పుడు మాత్రమే వారి జీవితంలో ఆ సంతోషాన్ని అనుభవించగలరు. కాబట్టి ఇది ప్రపంచములో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి సంతోషకరమైన సువార్తమానము. ఏంటి ఆ సువార్తమానం అంటే, దావీదు పట్టణమందు అనగా యూదా బెత్లెహేమునందు మరి రక్షకుడు, మానవ జాతిని రక్షించే రక్షకుడు దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకములోకి వచ్చారని ప్రవచించిన ప్రవచనం, ఆ దేవదూత ద్వారా ప్రకటించిన సువార్తమానం. ప్రియులారా, క్రీస్తు ఈ లోకములోనికి మానవ రక్షణార్థమై ఇచ్చారు. మానవులకు రక్షణ కావాలి. దేనికి? మానవ జీవితము, మానవ ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నది. మానవ ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడెవరో తెలియక, దేవుడెవరో ఎరుగక, దేవుని మార్గం ఏదో గుర్తించక మానవాత్మ చీకటిలో ప్రయాణము చేయుచున్నది. ఈ చీకటిలో ప్రయాణము చేయుచున్న మానవాత్మను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చారు. ప్రియమైన స్నేహితులారా, పెద్దలారా, తండ్రులారా, వాక్యమెనుచున్న సహోదరి సహోదరులారా, యవనస్తులారా, యేసుక్రీస్తు మానవ జాతికి రక్షకుడు. అందుకనే ఆ రక్షకుడైన క్రీస్తును ఎవరు స్వీకరిస్తారో, సంతోషముతో ఎవరు స్వీకరిస్తారో వారి జీవితంలో రక్షణ అనుభవాన్ని అనుభవిస్తారు. రక్షణ అంటే ఆత్మకు రక్షణ. ఈ ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య అగ్నిగుండము అనే చోటుకు వెళ్లకుండా దేవుడుండే చోటైన నిత్య మహిమకు చేరాలి అంటే రక్షకుడైన క్రీస్తును నమ్మాలి. ఎవరు నమ్ముతారో వారికి ఆ భాగ్యము కలుగుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, ప్రజల మధ్యలో మాటలను ముద్రించి వారి హృదయాలను తెరిచి వారిని నెరునట్లుగా సహాయము చేయమని, నీ సత్యమును గురించి ఆలోచించుటకు జ్ఞాన హృదయము కలుగు చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆ దివ్య రక్షకుడిని కలుసుకునేటట్లు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.